వదిలిపెట్టి అంత దూరం వెళ్ళిపోయారు. మీకు ఇది న్యాయమా? ఒంటరిగా ఆడపిల్లతోటి నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మీకేం తెలుసు? పైసలు సంపాదించడం కోసం పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం వెళ్ళాలా? ఇక్కడ నేను ఎట్లుంటున్నానో ఎలా బతుకుతున్నానో మీకేం అర్థమవుతుంది? పైసలుంటే మేము సంతోషంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పైసల కన్నా మీరు మాతో ఉంటేనే మేము సంతోషంగా ఉంటామండి. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో. ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? లేదు. ఏమండి ఉన్నారా? హలో. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? మీ ఇంటి దగ్గర రూమ్ రెంట్కి ఇస్తారంటే కిరాణా కొట్టు కాడ చెప్పారు. రూమ్ ఉందా అని అడగడానికి వచ్చిన. ఉంది బాబు, రా చూపిస్తా. సరే అండి. ఇదే బాబు రూము, చూడండి. సరే అండి. రూమ్ చాలా బాగుందండి. రెంట్ ఎంత? రెంట్ 5,000 బాబు. 5,000? ఏమైనా తక్కువ చేయొచ్చు కదా? గతంలో ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే ఇచ్చినాం, ఇంకా పెంచలేదు, అదే రెంట్ ఇస్తున్నాం. అవునా? మరి 5,000 అంటే ఎక్కువ అవుతలేదా? సరే, ఒక 500 అంటే తగ్గిస్తా, గానీ అంత మించి అయితే తగ్గియలేదు. 4500? ఇంకొక 500 తగ్గియచ్చు కదా? లేదులే బాబు, ఇక బయట 4,000కి ఇస్తున్నాడు కదా? లేదు బాబు, గింత ఇల్లు అంటే 5,000 తక్కువ ఎక్కడా లేదు. ఒక్క 500 అంతే. అందుకే తగ్గించిన కదా ఒక 500. సరే అండి, మరి నేను ఈవినింగ్ వరకు వస్తాను. సరే బాబు, నెల అడ్వాన్స్ తీసుకొని రా. సరే అండి, వెళ్ళొస్తా. సరే. చెట్టు అంతా కిందకి అయిపోయింది. పన్నోడికి చెప్పిన మొత్తం చెట్టు దగ్గర గట్టమని వీడేం రానేలేదు. ఓ బిడ్డ, ఎటు పోయి వస్తున్నవే? నేనా మా ఫ్రెండ్స్ దగ్గరకు పోయినా. ఏంది ఎప్పుడు అడిగినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు, ఫ్రెండ్స్ తో బయట పోయినా అంటావు. అసలే పెళ్లికి వచ్చినావు బిడ్డ, ఇట్లా బయట తిరుగుడు మంచిది కాదు. ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతుందమ్మా, అందుకే అట్లా మాట్లాడడానికి పోయినా. అయితే మై గాని ఇవాళ రేపు ఫ్రెండ్స్ ను కూడా నమ్మేటట్టు లేదే బిడ్డ. రోజులు మంచి లేవు, నా భయం నాది, ఇంట్లో ఉండు బిడ్డ. ఒక్కదాన్ని ఎంతసేపు ఉండాలమ్మా పిట్ట పెట్టినట్టుగా, అందుకే పోయినా బయటికి. అట్లా కాదే బిడ్డ, నా బాధ కూడా అర్థం చేసుకోవే. ఇంట్లో మీ నాన్న కూడా లేడు, నేను ఒక్కదాన్ని నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. నువ్వు ఇట్లా బయటకు పోతే ఎట్లనే చెప్పు? అయినా నువ్వు నాకుండగా నాకేం భయం అమ్మా, నన్నెవరేమంటారు చెప్పు? ఎవ్వరేమంటారని కాదే, ఆడపిల్లవి పెళ్ళిడికి వచ్చినావు, ఇంటి పట్టునుంటే మంచిది బిడ్డ, నా మాటగా ఈయనే. సరే ఉంటా పట్టు. నచ్చ బంగారం, నేను చెప్పినట్టు ఉంటది. ఏమంట వేసినావు? తీసిరపో, తినుపో. చికెన్ అండినా. లెగ్ పీస్ ఉన్నదే, తినుపో. పొద్దుగాల చిలక్కి చెప్పినట్టు చెప్పిన బిడ్డ, పెళ్ళిడికి వచ్చినావు బయట తిరగద్దు అని. అయినా నా మాట ఇన్నట్టే ఇన్నది, ఇంత తిన్నది, మళ్ళీ బయట పడ్డది. ఎట్లనో ఏమో, ఇది నా మాట ఇన్ననే వినట్లేదు. అయ్యో బిడ్డ, ఎండలేవు గట్లా గట్టి కొడుతున్నాయి, ఇదేమో బయట తిరుగుతుంది. అగో ఈ అబ్బాయి వస్తుండగా. అగో సాయంత్రం వస్తా అన్నావు, వచ్చినవా బాబు? వచ్చినండి. సరే, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టినా, పో సర్దుకో. సరే అండి, అడ్వాన్స్ రేపు ఇస్తా అండి. అవునా?
సరే అయితే మైతి రేపే ఇద్దుతి ఏం కాదులే. ఇగో నాకు గిడ బయట పని ఉంది, నువ్వు సర్దుకుంటుండు, నేను అత్తా. సరే అండి. పెట్టుకోదా. ఏయ్ ఎవరు నువ్వు? మా ఇంటికాడ నీకేం పని? ఇంతకీ నువ్వెవరు? ఏంది నా ఇంటికి వచ్చి నన్ను ఎవరని అడుగుతానవా? ఓహో, ఇది మీ ఇల్లా? అవును మా ఇల్లే. నేను మీ ఇంట్లోకి రెంట్కి వచ్చిన. అవునా, మరి నాకు మా అమ్మ చెప్పలేదు కదా. మీ అమ్మ ఇప్పుడే బయటికి పోయింది, ఓహో నేను కూడా ఇప్పుడే వచ్చిన. ఓ అవునా, సారీ అండి, ఏమనుకోకండి. ఏ పర్లేదండి. ఇంతకు మీ పేరేంటి? నా పేరు రాజు. మరి మీ పేరు? కవిత. అవునా, ఏం చదువుకుంటావు? డిగ్రీ. అవునా, ఏ ఇయర్? ఇప్పుడే ఫస్ట్ ఇయర్. మీరు? నాది చదువు అయిపోయింది, జాబ్ సర్చింగ్ లో ఉన్నా. ఓహో అవునా, ఇప్పుడు ఎండాకాలం సెలవులా? అవునండి. అగో వచ్చినవా నీ బయటికి పోయి? ఇప్పుడు వచ్చినమ్మా. ఇగో నా బిడ్డ కవిత. అవునండి, ఇందాకే చెప్తాంది. పరిచయం చేసుకున్నారా? సరే సరే. అవు గాని పోవద్దంటే మళ్ళీ పోయిన వేద్ద బయటికి. అబ్బా ఏం కాదమ్మా. సరే తి కాలు చేతి కడుక్కోపో, చాయ్ పెడతా తాగుదు. సరే బాబు, నువ్వు కూడా లోపలి నీకేం అవసరం ఉన్నా మాకు చెప్పు. సరే అండి. సరే బాబు. ఇంకేం చూస్తున్నావు? పండుకోక పండుకో. నిద్ర అత్తలేదమ్మా. ఫోన్ పట్టుకుని రీల్స్ చూడమంటే మాత్రం మంచిగా చూస్తావు. పండుకో, కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది. కవిత, ఒకసారి చార్జర్ ఇయ్యవా? అయ్యా నా సెల్లులో కూడా ఛార్జింగ్ అయిపోయింది, పెట్టుకుంటా. అబ్బా ఒకసారి ఇయ్య రాదు, ఏం కాదు. మరి తొందరనే తీసుకొచ్చి ఇవ్వాలి. తొందరగా తెచ్చిస్తా కానీ. సరే ఇస్తా. ఇగో కవిత, చెప్పు. నేను ఒకటి అడగాలనా? అడుగు. నీకు లవర్ ఉన్నాడా? నాకా? లేడు. లేడా? అగో. మరి నీకుందా? నాకా? నాకు కూడా లేదు. నీకు ఎందుకు లేడు లవర్ మరి? ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. మా అమ్మకి వంటే నచ్చది, అందుకే. ఇంత ఏజ్ వచ్చింది నీకు, నీకు లవర్ లేదంటే నేను ఎట్లా నమ్మాలి? ఏజ్కి లవ్కు సంబంధం ఏమున్నది? ఉంటది. మరి నీకు కూడా ఏజ్ వచ్చింది కదా, నీకు కూడా ఉండవచ్చు. నాకెందుకు అబద్ధం చెప్తాను? నాకు లవ్ అంటే తెలియదు. అవునా? తెలియదా? ఏంటిది? నిజం చెప్తారు కదా. నిజమే, తెలియదు. అంటే ఇప్పుడు నాకు లవర్ లేదు, నీకు లవర్ లేదు. అయితే లవ్ అంటే కూడా నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఒక పని చేద్దామా, మన ఇద్దరం లవ్ చేసుకుందామా?
అది ఎట్లా? అది ఎట్లనా? మ్మ్. మీ అమ్మ ఎటు పోయింది? లేదు, ఇప్పుడే బయటికి పోయింది. ఎందుకు? అవునా, ఈ టైంలో ఇంకా మంచిగా లవ్ చేసుకోవచ్చు. అవునా, ఎట్లా? ఎట్లనా? చెల్లు పక్కకి చెప్తా. హ్మ్. దగ్గర చెప్పాలా? చెప్పు. చెప్తాను మరి. చెప్పు. ఇగో లవ్ చేసేటప్పుడు చెమటలు గిట్నేస్తాయి. అట్లా తుడుచుకోవాలా? టెన్షన్ అవుతుంది, మస్తు టెన్షన్ అవుతుంది. అప్పుడు మనం దగ్గరికి రావాలి. ఇంకా దగ్గర ఇంకొంచెం రా. ఇదే లవ్ అంటే మరి. అవునా? చెయ్యి. ఇగో నేను తలపేసేస్తా ఒక్కసారి. ఎందుకు? ఇంకా మంచిగా ప్రేమించుకోవచ్చు. ఒక్కటే నిమిషం అట్లే మనం. అయిపోయింది. చెయ్యి. మరి దానికి తలుపు వేసారు? ఎందుక? కళ్ళు మూసుకో చెప్తా. నేను మూసుకోను. అయినా మా అమ్మ ఎవరితో మాట్లాడొద్దని చెప్పింది. ఇవాళ రేపు రోజులు మంచిగా ఉండే అని అన్నది. మనం ఇప్పుడు ప్రేమించుకుంటున్నాం కదా, నాతో మాట్లాడచ్చు. నాకద్దు ఈ ప్రేమ గేమ. ఇగో ప్రేమ మస్తు ఉంటుంది తెలుసా, అనుభూతిని పొందాలి. అవునా? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఏమండి ఉన్నారా? ఏమండి? ఏంటి బాబు? ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది, రమ్మంటుంది. ఏదో పని ఉందట, నేను వెళ్ళొస్తా మరి. అయ్యో అవునా బాబు? అవునండి. మీ అమ్మ ఫోన్ చేసిందా? సరే పోయిరా, మరి ఏదో అర్జెంట్ పనే ఉండుంటది. సరే అండి, పోయిరా. వెళ్ళొస్తా. మంచి పిల్లోడు. అగో ఎటువైనా? అయ్యో, ఇంట్లో అద్దెకున్న ఈ పిల్లగాడు కూడా ఊరికి పోయిండాయి. ఏందో వత్తలేదు నాకు. ఏందే అటు ఇటు చూస్తున్నావు? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ సరిత మన ఇంటికి వస్తానన్నది. ఇంకా అత్తలేదని దానికోసమే చూస్తాన్నా. అగో సరితత్త అన్నదా? అత్త తీయే ఎటు పోతుంది? అయినా దానికోసం అంతగానో ఎదురు చూడాలా అని. అత్తత్తి ఎటువైనా? ఏమైంది? ఏమైంది? అట్లా కక్కుతున్నావేంది? అడుస్తుంటే సప్పుడు చేయమైంది? అదే అమ్మా. అగో ఏమన్నా తప్పు చేసినావా? అవునమ్మా. అయ్యో ఎంత పని చేసినవే! అసలు నీకు ఇటువంటి పని చేయాలని ఎట్లా అనిపించింది? ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్న లేకపోయినా నిన్ను గౌరవంగా చూసుకున్నా. ఇదే నాన్న నువ్వు చేసేది. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నన్ను చంపి పాత్ర పెడతాడు. ఇట్లా నా బిడ్డను చూసుకునే గాని నన్ను తిట్టిపోతాడే. అసలు నీకు ఎట్లా చేయాలనిపించింది ఎక్కిసొంటి పని? అప్పటికి చెప్తూనే ఉన్నా, బయట తిరగకే అని. నా మాట ఎన్నారని నిన్నా? చూడు ఎంతలాగా తీసుకొచ్చినావు. అది కాదమ్మా. ఏంది కాదు? అసలు ఎవడు చెప్పు, ఏ పని చేసింది ఎవడు చెప్పు. అది మన ఇంట్లో కిరాయి ఉన్న రాజు. అసలు వాడు ఎవడో
ఏం కులము ఏం తెలియదు. అసలు వాడితో ఎట్లా చిచ్చి అసలు ఎట్లా నమ్మినవే వాడిని? చెప్పే ఎట్లా నమ్మినావు? వాడు ఇల్లు వదిలిపెట్టి 2 నెలలు అవుతుంది. వాడు ఎక్కడున్నాడో ఏమో. నిన్ను మోసం చేసిండే వాడు, నిన్ను మోసం చేసిండే. అది కానమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంత చేసినాక క్షమించలేదు చిచి. అమ్మా నువ్వు చెప్పింది నిజమే, నేను మోసపోయినమ్మా, మోసపోయినా. ఊకో బిడ్డ ఊకో, అప్పటికి నేను చెప్తానే ఉన్నా. ఇక చూడు బిడ్డ, నీ లెక్క అమాయకంగా ఉంటే ఇట్లనే నమ్మించి మోసం చేస్తారే. మోసం చేసేటోళ్ళు మత్తు మంది ఉన్నారు ఈ లోకల్లో.